నమస్తే, వెల్కమ్ టు ఖాద్రి న్యూస్. నేను రేవతి. మన సమయం సంభూతం చిత్రకేతం లక్ష్మీనారాయణ అనుగ్రహ bypass road sir kajilo start aye sir idhar end sir అప్లికేషన్ చేస్తామన్నప్పుడు ఖచ్చితంగా అది కేసు లేదు అనేది రిజెక్ట్ అవుతుంది. ఆ ప్రపోజల్ ఫస్ట్లోనే ఈ సిటీ చాలా ఇది మన కంజెస్టెడ్ రోడ్లు కూడా మనకు 30 feet 40 feet రోడ్లు లేవు, చాలా ట్రాఫిక్ కూడా ఇబ్బంది ఉంది. ఇది రోడ్డు ఊరు బయటికి పోతే ఊరు డెవలప్మెంట్ అవుతుంది, దాంతోపాటు మాకు కూడా స్పేసెస్ ఉంటుందని చెప్పి మా మనవన్న మా బాగా ఉండాలనేది చాలా ఐడియా ఉంది. అది ఖచ్చితంగా ఇంప్లిమెంట్ చేస్తారు. డెడికేషన్ అనేది ఉంది కాబట్టి మనం దాని గురించి ఆరోగ్యంగా చెప్పినట్టుగా అదిరికే నేను అంకితం అవుతాను.
అది కూడా మాకు స్టేట్ మీటింగ్స్ అది ప్రజలతో మమేకమైన ఇక్కడే ఉంటారు, ఎక్కడికి పోతారు, పార్టీ వదలరు అని కూడా చెప్పారు. కాబట్టి ఇది ముందు ముందు కూడా ఇంకా పెద్ద పదవులు అలంకరించి ఈ కదిని డెవలప్ చేస్తారు. అతనికి అతనే సాగి ఏ ఇష్యూ వచ్చినా కూడా ఒక తూరి మాట చెప్పినాడు అనుకోండి, ఆ మాట కోసం తను ఏమైనా చేస్తాడు. అంటే అది సాధించే కోసం, అది న్యాయంగా పద్ధతిగా ఉందంటే దానికోసం ఎంత ఎఫిషియెంట్గా పోగలిగే సామర్థ్యం ఉన్న వ్యక్తి అంటే కందికుంట ప్రసాద్. ఈ డైనమిక్ యాక్టివిటీస్ దానికి ఎగ్జాంపుల్గా ఏమంటే అమరావతిలో డెవలప్మెంట్ ప్రోగ్రామ్ పెడితే ఆర్టీసీ బస్ స్టాండ్లో మినీ అమరావతిగా డిజైన్ చేసినాడు, నైట్ అండ్ డే పని చేసి చేయించినాడు. దానికి అదే తార్కాణం. మన ముఖ్యమైన అతిథి మన మన భారత విషయం చాలా మేము గర్వంగా చేస్తున్నాము. గత 20 సంవత్సరాల నుంచి అభివృద్ధిని పోరాటం చేసి అది ఒకే పార్టీలోనే తెలుగుదేశం పార్టీలోనే టికెట్ మార్చుకోకుండా ఒక వ్యక్తికి ఇవ్వడం అంటే మన కథని చరిత్రలోనే లేదు ఇంతవరకు. అది కూడా రాజకీయాలు చేస్తే ఒకసారి సెకండ్ టైంకే వాళ్ళు తప్పుకుంటున్నారు. రాజకీయాల్లో కూడా ఎవరు కనుగొనలేరు. మినిస్టర్లు చూసుకున్నా కానీ ఈ గతంలో మనం వెనక్కిపోయి చూసుకుంటే 10-15 సంవత్సరాలు అవన్నీ ఒక సవాల్గా తీసుకొని ఒక సీటుగా అలుపెరకుండా 20 సంవత్సరాల నుంచి పోరాడి ఈ రెండోసారి కూడా ఎమ్మెల్యే తెలుగుదేశంలో ఎమ్మెల్యే కావడానికి మేము మీరు ఎమ్మెల్యేగా ఎంపీ గారు ఎమ్మెల్యే గారు వస్తారు. ఈ బాధ మా అదృష్టం ఏంటంటే మళ్ళీ తర్వాత మనం మీరే రావాల్సిన డెవలప్మెంట్ అయితే ఇంతవరకు లేదు. ఏ గవర్నమెంట్ వచ్చినా కూడా ఎమ్మెల్యే ఫండ్స్ కలిసి మా బాధ్యత వినియోగించడం జరగలేదు. ఇందుకు సీరియస్గా మీ గవర్నమెంట్లోనే ఈ బాధ అక్కడ కూడా జరిగింది. మీ ఫండ్స్తోనే గవర్నమెంట్ ఫండ్స్తో దయచేసి ఇప్పుడు కూడా కదిలో మీరు నేను చదివి ఇక్కడ ఉండి ఈ కదిలి ప్రతి భాగంలో ప్రతి మండలంలో కూడా ఏ మనంలో ఏం జరుగుతుంది, ఏ మనంలో ఏముంది, ఏ మనంలో ఏం పడుతుంది అనేది తెలిసిన వ్యక్తిగా మీకు ప్రతి విషయాలు ప్రతి డెవలప్మెంట్ గురించి మీకు క్షుణ్ణంగా తెలిసి నేను సపరేట్ చెప్పాల్సిన అవసరం లేదు. మా వారు కదిలి నియోజకవర్గంలో పరిస్థితి ఎంత 10 మందిలో జీవిస్తున్నా ప్రతి జిల్లాలో ఉంటే మినిమం 150 కిలోమీటర్లు 160 కిలోమీటర్లు అయ్యే పరిస్థితి ఉన్నారు. దాదాపు చీకటి మార్పడి నుంచి మనం తీసుకుంటే మనకు పోవాలంటే మినిమం 90 దాదాపు 150 అప్పుడు కూడా ఒక రోజు ముందుగానే బాగున్నాం. తెలుసో తెలియకో ఏదో కేసులు చేసిన సందర్భాల్లో వాళ్ళు కాంప్రమైజ్ చేద్దామన్నా కూడా వాళ్ళు కనీసం క్యాపిటల్ పరిస్థితున్నారు. వాళ్ళకి పోయి అనంతపురం ముందుగానే ఉండి ఎక్స్పెన్సెస్ అడిగేది పక్కన పెట్టారు. మీరు పోయే పరిస్థితి చాలా పరిటాలతో సహవాసం ప్రత్యర్థులకు సింహ స్వప్నం, ప్రజాసేవకు నిలువుటద్దం, ప్రాణాపాయ స్థితిలో ఆపన్న హస్తం. కదిరి ప్రాంతానికి ఆయన అవసరం కాదనలేని వాస్తవం. కుంగిపోతున్న కుటుంబాలకు కందికుండ కొండంత బలం. కోసం నేను ఈ కుటుంబ సభ్యుడిగా మీకు ఒకటే రిక్వెస్ట్ చేస్తున్నా. మా వాళ్ళలో చాలామంది చాలా పల్లె ప్రాంతాల నుంచి వచ్చిన వాళ్ళు ఉన్నారు. ఇంతవరకు ఇల్లులు అయితే లేవు, చాలామందికి క్వార్టర్స్ లేవు, ఇల్లు లేవు. ఆ బాడిగిళ్ళల్లో అందులో నేను కూడా ఒకరిని అనుకోండి, ఆ బాడిగిళ్ళల్లోనే ఉంటున్నాము. కాబట్టి మీ హయాంలో అయినా లాస్ట్ టైంలో మేము కొంతవరకు రిప్రజెంటేషన్ల వరకు కలెక్టర్ గారి వరకు రిప్రజెంటేషన్ల వరకు ఇచ్చినాము. కాబట్టి మీరు మాకు న్యాయవాదులు అందరికీ అలాగే న్యాయవాదుల క్లర్కులకు కూడా ఎక్కడన్నా ఒక స్థలం చూసి పేమెంట్ బేసిస్ ప్రకారంగా మాకు కొంత స్థలం కేటాయించాలని చెప్పేసి మేము కోరుతా ఉన్నాం. జాబ్ డిశ్చార్జింగ్ సర్టన్ రెస్పాన్సిబిలిటీస్ అందులో భాగంగానే చేయాలనుకుంటున్నా. కాబట్టి మీరు ఎవరు దీన్ని ఏం అడగాల్సిన అవసరం లేదు. ఐఎమ్ ఫార్ అహెడ్. మీకున్నటువంటి ఆలోచన రీత్యా మీరు దాదాపు ఇక్కడ అందరూ కూడా తెల్లటి పిల్లలు వచ్చినారు, పట్టతలకాయలలో కూడా వచ్చేసినారు. నేను మీ గురించి ఆలోచన చేయడం లేదు, మీ బిడ్డల గురించి ఆలోచన చేస్తాను, వాళ్ళ అవసరాల కోసం ఆలోచన చేస్తాను.
మనం ఇబ్బందులు పడినట్టు మన పిల్లలు ఇబ్బంది పడకూడదు. భవిష్యత్తులో మన కదిలో కూడా చిన్న ఆలోచనతో మన పిల్లలు పెరగకూడదు. ఎప్పుడైతే ఒక మనిషి బుద్ధి కుశలత కావచ్చు, మన థాట్ ప్రాసెస్ కావచ్చు, మన ఐక్యూ లెవెల్ కావచ్చు, ఇట్ డిపెండ్స్ అపాన్ దేర్ బ్రాటప్ కండిషన్స్. వాడు చదువుకునేటువంటి నేపథ్యం స్పెయిన్స్ ఆన్ ద చైల్డ్. కాబట్టి అటువంటి పరిసరాలను మనం అటువంటి ఎన్విరాన్మెంట్ని క్రియేట్ చేయాల్సినటువంటి బాధ్యత ప్రథమ పౌరుడిగా మా మీద ఉంటుంది. మిగతా పౌరులుగా, సామాన్య పౌరులుగా మనందరి మీద ఉంటుందనేది మీరు కూడా గ్రహించుకోవాలని చెప్పేసి కోరుకుంటాను. ఇదే రకమైనటువంటి సమాజమైనటువంటి వాతావరణం ఏమంటే ఇక్కడ మెజారిటీ ఆఫ్ ద పీపుల్కి ఇక్కడ చాలామందికి తెలియదు ఏమంటే యూ డోంట్ నో యువర్ రిప్రజెంటేటివ్స్ థరోలీ. వాళ్ళ గుణగణాలు తెలీదు, వాళ్ళ ఆలోచన విధానం తెలీదు, వాళ్ళ జస్టర్ తెలీదు. జస్ట్ యు ఆర్ డిస్క్రిమినేటింగ్ దెమ్ బై వర్చ్యూ ఆఫ్ ద కాస్ట్, క్రీడ్ అండ్ లాంగ్వేజ్. దిస్ ఈస్ ద వర్స్ట్ పార్ట్ ఆఫ్ ద డెమోక్రసీ. ఇప్పటికైనా కొద్దిగా ఆలోచనలు మార్పు తెచ్చుకోండి. కాస్ట్, క్రీడ్ ఇవన్నీ వదిలేసేయండి. నో ఆల్ ద క్యాండిడేట్స్ థరోలీ. ఈ అభ్యర్థి గుణగణాలు ఏంది, ఈ అభ్యర్థి ఆలోచనలు ఏంది, ఈ అభ్యర్థికి ఉన్నటువంటి సంకల్పం ఏంది, ఈ అభ్యర్థికి ఉన్నటువంటి చిత్తశుద్ధి ఏంది, ఇతనికి ఉన్నటువంటి ఐక్యూ లెవెల్ ఏంది, వెదర్ ఈ కెన్ మీట్ ద నీడ్స్ ఆఫ్ ద పీపుల్ అండ్ ద సొసైటీ ఆర్ నాట్ అనేది ఎవాల్యుయేట్ చేసుకోండి. ఇప్పుడు ఎలక్షన్ అయిపోయింది కాబట్టి చెప్తాండి. ఎలక్షన్లో ఇప్పుడు చెప్పింటే ఇప్పుడు చెప్తారా, ఓటు అడుక్కోకుండా ఇది చెప్తారా అంటే 5 ఏళ్ళకి నేను ఓటు అడగచ్చు, అడగకుండా పోతారు, ఉండొచ్చు, ఉండకుండా పోవచ్చు, లేదంటే ఉండొచ్చు కూడా. కానీ ఆ రోజు కూడా ఇదే చెప్తాను, ఉండొచ్చు కూడా, ఉండకుండా పోవచ్చు కూడా, దగ్గర డెస్టినీ. కానీ మీలో కూడా కొంతమంది ఉండొచ్చు, ఉండకుండా పోవచ్చు, మీలో కూడా ఉండొచ్చు, ఉండకుండా పోవచ్చు. కానీ ఇది ఒక ప్లాట్ఫామ్, ఇంటలెక్చువల్ ప్లాట్ఫామ్, వేర్ ఐ హ్యావ్ టు ఎక్స్ప్రెస్ మై ఒపీనియన్. కాబట్టి బోల్డ్గా చెప్తున్నా, మీరు పాజిటివ్గా తీసుకుంటే మనందరి కోసం చెప్పిన అనుకోండి, మీరు నెగిటివ్ తీసుకుంటే ఇక్కడ పార్టీలు కూడా ఉంటాయి, లేదా పార్టీలు ఉంటాయి, ఇన్ఎవిటబుల్. సర్టెన్ పీపుల్ ఆల్ ద టైమ్ దే థింక్ ఆన్ ద పార్టీ ప్లాట్ఫామ్. దాన్ని నేను నెగిటివ్గా ఫోకస్ అవుతా, పర్సెప్షన్ విల్ బి నెగిటివ్. ఆ ప్లాట్ఫామ్ కాకుండా ఇది ఒక న్యూట్రల్ ప్లాట్ఫామ్, ఇంటలెక్చువల్ ప్లాట్ఫామ్ అని మీరు తీసుకోగలిగితే యువర్ పర్స్పెక్టివ్ థింగ్ విల్ బి వెరీ పాజిటివ్. కాబట్టి అదే రకమైన దూరం రమ్మని చెప్పేసి వాళ్ళందరినీ కోరుతా ఉన్నాను. కనీస బాధ్యతగా ఒక అన్వాంటెడ్ ఇన్సిడెంట్ జరిగింది, అది కూడా మీ మెంబర్స్ మీద జరిగింది. ఫర్ విచ్ ఐఎమ్ వెరీ టోటల్లీ ఐఎమ్ రిగ్రెటింగ్ ఫర్ ద హోల్ థింగ్ అండ్ ఐ విల్ క్లాసిఫై ఇట్. అది నేను క్లియర్ చేస్తాను. తప్పు చేసినటువంటి వాడికి ఖచ్చితంగా జరగాల్సినటువంటి శిక్ష కూడా జరిగింది. ఇప్పుడు దాంట్లో అంతేలో మీ యాస్పిరేషన్స్, నాట్ ఓన్లీ యువర్ యాస్పిరేషన్, ఇక్కడ ఉన్నటువంటి ప్రతి సెగ్మెంట్ యాస్పిరేషన్స్ ఫుల్ఫిల్ చేయాల్సినటువంటి మినిమం రెస్పాన్సిబిలిటీ నా మీద ఉంది. కాబట్టి ఆ గురుతరమైనటువంటి బాధ్యతని ముందుకు తీసుకుపోతాను. ఖచ్చితంగా కదిరి సర్వతోముఖాభివృద్ధికి పనిచేస్తానని చెప్పేసి కూడా మీ అందరికీ ఈ వేదిక మీద నుంచి తెలియజేసుకుంటూ మరొకసారి మీ అందరికీ కూడా పేరు పేరున హృదయపూర్వక ధన్యవాదాలు.
నువ్వు అర్జీ రాసివయ్యా బాబు, నువ్వు అర్జీ రాసి చెప్తున్నాను కదా, నేను చెప్తున్నాను కదా, అర్జీ రాసి ఏముందో నువ్వు రాసిస్తాం సార్. మరి ఆ పని చేయి, ఆ పని చేసి మంచి మాట్లాడు. ఒకే వ్యక్తికి కోర్టు ఆస్తి ధారాదత్తం చేసేదానికి అయితే సిద్ధం ఉన్నారు. పేద ప్రజలకు మాత్రం మీ అంతకు మీరు ఆక్యుపై చేసుకుంటారా? అవును, వాళ్ళు 5 ఎకరాలు ఆక్యుపై చేసుకున్నారు సార్. అది 5 ఎకరాలు తొలగించండి సార్, మేము కాదనము. పేద ప్రజలకి ఇల్లు లేని వాళ్ళకి 100 మందికి మేము ఇల్లు లేని వాళ్ళ కోసం మేము పాటుపడతా అంటే ఏం మాట్లాడు? 5 ఎకరాలు కోర్టు ఆస్తి తీసుకొని కోర్టు ఆస్తి సార్, కోర్టు ఆస్తి సార్ అడగండి అంతేగాని ఎందుకు చెప్తారు? మాకు ఇవ్వండి సార్. ఇప్పుడు మేము ఎప్పుడు అడగాల్సింది, ఇప్పుడు మేము వచ్చినాకనా, మేము ఇక్కడికి వచ్చినాకనా మీరు తప్పు అంటారా సార్? మీదే అదే తప్పే సార్. మీకు వ్యతిరేకంగా మేము పని చేయం సార్. వ్యత్యాసం బాగానే ఉంది. గతంలో 2009లో 1746 సర్వే నెంబర్లో దాదాపు 165 పట్టాలు ఇచ్చారు. ఇంతవరకు మీ అధికారుల నిర్లక్ష్యం వల్ల, మీ అధికారుల అసమర్థత వల్ల, ఇంకో దాని వల్ల ఇంతవరకు స్థలాలు చూపలేదు సార్. దీని బాధ్యత చెప్పారు మాకు. అవును సార్, 2009లో ఇచ్చినారు సార్. ఇంతవరకు కానీ మీ అధికారులు నిన్న నాకు తెచ్చిచ్చినారు. అవును సార్, నిన్న తెచ్చేసినారు. మరి ఇది నిన్న మీకు ఇచ్చాను సార్, నేను మీకు ఇచ్చాను సార్. కాదండి, ఇంతకు ముందు మేము చలానా కట్టి ఎంఆర్ ఆఫీస్ తిరిగి మా చెప్పులు నడిపోతున్నాయి. ఎంఆర్ఓలు మారిపోతున్నారు, కలెక్టర్లు మారిపోతున్నారు, కానీ మా ప్రజల బతుకులు మారడం లేదు సార్. మేము 1 సెంటుకు 2 సెంటుకు రోడ్డు మీద ఈ పరిస్థితి వచ్చిందంటే మాకు అధికారులు నిర్లక్ష్యం అనేది ఉండబట్టి మేము ఈ రోజు ఈ పరిస్థితి వచ్చాం సార్. మేము ఇంటి పట్టాలలోనే దీంట్లో కాదు సార్, దీంట్లో కొంచెం ఉన్నారు సార్. దీంట్లో ఆల్రెడీ పట్టా తీసుకొని దీంట్లో మీరు జాగా చూపించి ఉంటే మేము ఈ రోజు రోడ్డు మీద రాము, పోలీసు వారికి ఇబ్బంది పెట్టాము, మీకు ఇబ్బంది పెట్టాము సార్. మేము మీకు ఇంటి పట్టాలు చూపించాలి. నిన్న చెప్పినాను కదా, చెప్పాను సార్, నేను చెప్పాను సార్. కాదు చూపిస్తామని చెప్పినాను. ఇంత ముందు కూడా ఉండే వాళ్ళు మళ్ళీ ఎట్లా సార్ దీంట్లో చేసాం సార్. మేము అది ఇబ్బంది మేము ఇప్పుడు సార్, మేము ఇప్పుడు మీకు వ్యతిరేకంగా మేము పని చేయము, మేము ఎత్తేస్తాము సార్. మేము పోలీస్ వారికి సిబ్బంది కానీ, రెవెన్యూ డిపార్ట్మెంట్ కానీ, మేము ప్రజాస్వామ్యానికి ఎవరికి వ్యతిరేకంగా మేము పని చేయము, మా పార్టీ పని చేయదు. మాకు మీరు సానుకూలంగా స్పందించి మా సమస్య పరిశీలించండి సార్. మేము చెప్తున్నాం, మేము ప్రభుత్వ భూమిని ఆక్రమించడానికి ఊరిని అలో చేయము. అవును సార్, మేము అదే చెప్తున్నాను. మీరు కూడా చెయ్యొద్దండి, మీరు చేయండి తప్పు కాబట్టి మీరే ఎత్తేయండి. ఇంతకు ముందు ఇప్పుడు మేము పక్కనే మామిడి తోట పెట్టుకున్నారు కదా, ఇదే ఫోర్జరీ సంతకాలు చేసుకొని వాళ్ళకి ప్రోత్సహిస్తారు కదా సార్. పేదల పక్షాన నిలబడే వాళ్ళ ప్రశ్నించేస్తారు సార్. కలెక్టర్ ఆఫీస్కి పోయి నేను కలెక్టర్ ఆఫీస్ లో ఇక్కడ దొంగ పట్టాలు చేసుకొని ప్రభుత్వ స్థలాలు కాజేస్తున్నా చెప్పి నేను 2 నెలల కింద కంప్లీట్ ఇచ్చిన. ఏమే ఇంతవరకు కూడా దాని మీద చర్యలేదు సార్. ఇది కాదు సార్, ఇది కాదు. నేను 2 నెలల ముందు కలెక్టర్ ఆఫీస్ ఇచ్చాను స్వయంగా సార్. ఎంఆర్ఓ సంతకాలు పోటీ చేసి ప్రభుత్వ స్థలాలు 100 ఎకరాలు కొట్టేసి ప్రజాప్రతినిధులుగా చాలా మంది కొంతమంది. సరే సార్, ఇస్తాం సార్, వస్తాం సార్, ఇస్తాం సార్. మాకు ఇది 2 రోజుల పరిష్కారం సార్, మాకు ఇది 2 రోజుల పరిష్కారం ఉంది సార్. చెప్పండి సార్, చెప్పండి. ఎందుకంటే మళ్ళీ మీరు సార్ ముందు చెప్తే బాగుంటుంది మాకు. ఎందుకంటే మేము 10 సార్లు లేదు సార్. ఎందుకంటే మేము రోడ్డు మీద రావడము సార్, మాకు వాళ్ళు ఇబ్బంది లేకుండా ఆ సమస్య వేరే. ఇప్పుడు నేను వచ్చి పట్టుకోండి బాగా. రేకా ఇంటియా
తీసినారమ్మా నీ వీపులో సైడ్ రా ఫోటో కాదా ఎన్నికిరా నువ్వు ఎన్నికిరా అందరు ఉంటారు వెళ్ళా సరే సరే నమస్తేనా మామూలుగా ఎన్నికలు వస్తాయి. ఎన్నికలప్పుడు అధికార పక్షం ఎన్నికల్లో పోటీ చేసే క్రమంలో కొన్ని మాటలు చెప్తుంది. ప్రతిపక్ష పార్టీ ఎన్నికలు ఎదుర్కోబోయే టైంలో కొన్ని మాటలు చెప్తారు. ఏ మాటలు చెప్తారో ఆ మాటల్ని విశ్వసిస్తారా లేదా అని చెప్పేసి ఆలోచన చేసినప్పుడు నిబద్ధత కలిగా చంద్రబాబు నాయుడు గారు లాంటి నాయకుడు చెప్పేటువంటి మాటలు ఖచ్చితంగా విశ్వసిస్తారని చెప్తాను. ఎందుకంటే ఉదయం నుంచి నేను పదే పదే లబ్ధిదారులను అడుగుతా ఉన్నాను, మీరు ఆలోచించినారా 7,000 రూపాయల పెన్షన్ ఈరోజు వస్తుందని చెప్పేసి. ఖచ్చితంగా మేము ఓటేసినప్పుడే మాకు తెలుసు ఖచ్చితంగా చంద్రబాబు నాయుడు గారు గెలుస్తారు, అధికారంలోకి వస్తారు. మాకు 3 నెలలది బకాయి రూపంలో 3,000, కొత్తగా ఆయన అమలు చేస్తా అన్నటువంటి 4,000 కలిపి వెరసి 7,000 రూపాయలు 1వ తారీఖున ఉదయాన్నే 6 గంటలకు పెన్షన్ల పంపిణీ ఇంటి వద్దనే అమలు చేస్తామనేటువంటి మాట కట్టుబడి చేయగలరనే నమ్మకంతోనే మేము ఎప్పుడు కూడా చంద్రబాబు నాయుడు గారిని విశ్వసిస్తున్నాము, తెలుగుదేశం పార్టీని విశ్వసిస్తున్నామని చెప్పి చెప్తాను. అంటే ఆయనకు ఉన్నటువంటి విశ్వసనీయత ఆ పార్టీని ఈ రోజున ప్రపంచ చరిత్రలోని ప్రత్యేకించి భారతదేశ చరిత్రలో ఏ ముఖ్యమంత్రి కూడా పెన్షన్ ఇవ్వడానికి లబ్ధిదారుడి ఇంటికి పోయినటువంటి దాఖలాలు లేవు. మొట్టమొదటిసారిగా చంద్రబాబు నాయుడు గారే ఆ చరిత్ర కూడా తిరగరాసేసి ఆయన పేరుతోనే ఈ చరిత్ర లెక్కించబడింది. ఒక లబ్ధిదారుడింటికి సాక్షాత్ ముఖ్యమంత్రి పోయి 1వ తారీఖు ఉదయాన్నే 6 గంటలకు పెన్షన్ ఇచ్చేటువంటి కార్యక్రమం. అంతేకాదు ఎక్కడ చూసినా కూడా కోలాహలం, కోట్ల రూపాయల డబ్బు ఒక్కొక్క మండలంలో చూస్తున్నాం. తలుపుల మండలంలో పొద్దున్నే చూస్తే 4,08,000 దాదాపు, అంటే ఈ రాష్ట్ర వ్యాప్తంగా దాదాపు 4,408 కోట్ల రూపాయల డబ్బు కొత్తగా ప్రజల్లోకి వచ్చింది. పేదవాళ్ళ ఇంటికి వచ్చింది, అంగవైకల్యం ఉన్నటువంటి వాళ్ళ ఇంటికి వచ్చింది, అనాథల ఇంటికి వచ్చింది, అవ్వాతాతల చేతికి వచ్చింది. వాళ్ళ కళ్ళల్లో సంతోషం కానీ ఆత్మవిశ్వాసం కానీ బతుకు మీద ఉన్నటువంటి నమ్మకం కానీ 10 రెట్లు పెరిగిందని చెప్పి సందర్భంగా తెలియజేస్తూ ఉన్నారు. ఎన్టీఆర్ ఏదైతే ఆలోచనతో ఆ రోజున మొదలుపెట్టినారో సామాజిక పెన్షన్ల పేరు మీద 35 రూపాయల పెన్షను ఇంతింతాయి వటుడింతాయి అని చెప్పేసి ఆయన ఆచరణలో పెట్టినటువంటి పథకం ఈ రోజున ప్రతి పార్టీ అమలు చేసి తీరాలని 35 రూపాయలు 70 రూపాయలు చేసినటువంటి ఘనత కూడా చంద్రబాబు నాయుడు గారికి దక్కుతుంది. తదుపరి రాజశేఖర రెడ్డి గారు 200 ఇస్తామని కేవలం 100 రూపాయలు మాత్రమే చేయగలిగినారు.
తదుపరి ఆ 200 పెన్షన్ని 1000 రూపాయలు, 1000 రూపాయల పెన్షన్ని 2000 రూపాయలు ఏకదాటిగా పెంచినటువంటి ఘనత కూడా చంద్రబాబు నాయుడు గారికి దక్కుతుంది. జగన్మోహన్ రెడ్డి 3000 రూపాయల పెన్షన్ చెప్పేసి మాయమాటలు చెప్పి 5 సంవత్సరాల కాలంలో 2000 రూపాయలని 3000 రూపాయలు లెక్కన పెంచడం జరిగింది. ఎన్నికలప్పటికీ 3000 రూపాయలు జరిగింది. కానీ చంద్రబాబు రాష్ట్రం ఉన్నటువంటి ఆర్థిక పరిస్థితి, రాష్ట్ర ఖజానా ఖాళీగా ఉంటే కూడా ఇచ్చినటువంటి మాట మేరకు సూపర్ 6లో అమలు చేయాల్సినటువంటి పథకం పేరు మీద, ఎన్టీఆర్ భరోసా పేరు మీద ఈ రోజున లబ్ధిదారులందరికీ కూడా 7000 రూపాయలు పెన్షన్ ఇవ్వడం, అంగవైకల్యం ఉండి ఫిజికల్లీ హ్యాండిక్యాప్డ్ పర్సనాలిటీస్కి 3000 ఉన్నటువంటి పెన్షన్ని 6000 చేయడం, పూర్తి స్థాయిలో అమలు చేస్తున్నటువంటి పరిస్థితి అనేది ఒక చరిత్ర. ఈ రోజున అందరి కళ్ళలో కూడా ఆనందం, మా మనసులో ఒక తృప్తి ఉంది. పేదవాళ్ళు వాళ్ళు సంతోషంగా ఒక నమ్మకంతో ఆత్మవిశ్వాసంతో మమ్మల్ని కలిసేటప్పుడు కూడా రాజకీయాల్లో ఉన్నప్పుడు మేము చేసేటువంటి మంచి మాకు తృప్తినిస్తుందనేటువంటి భావన ఈ రోజున ఖచ్చితంగా కలుగుతుందని చెప్పేసి చెప్తాము. ఈ రోజున ఏదైతే రాష్ట్ర వ్యాప్తంగా జరుగుతున్నటువంటి పండగ దినం, ఇది పేదవాడి పండగ దినం, పేదోళ్ళ పండగ దినం, వికలాంగుల పండగ దినం, ముసలోళ్ళ పండగ దినం. కాబట్టి ఇది ఒక ప్రత్యేకత సంతరించింది. మామూలుగా సంక్రాంతి వస్తుంది, రంజాన్ వస్తుంది, క్రిస్మస్ వస్తుంది, కానీ ఇది కుల మతాలకు అతీతంగా పేదవాళ్ళ పండగ అని చెప్పేసి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తాం. ఇవి ఇప్పటివరకు నా అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తున్నానండి ఖాద్రీ న్యూస్.